ప్రజలమే. ఎందుకంటే ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు జరుగుతూనే ఉంటాయి. వాడిని వీడనడు వీని వాడనడు ఎవడు కూడా జైలు పోడు. ఇది ఇది జరిగే సత్యమే. ఇది చిత్తశుద్ధి ఉంటే విచారణలు నిజమే అయితే అవినీతి చేసిన నిజాలు అయితే లోపల ఎందుకు ఏరు వీళ్ళని? అల్టిమేట్గా వాళ్ళకి కావాల్సింది పొలిటికల్ గెయిన్, ఓటు మాత్రమే కావాలి. కేటీఆర్ను జైలు వేయడం కాదు రేవంత్ రెడ్డికి కావాల్సింది, హరీష్ రావును జైలు వేయడం కాదు రేవంత్ రెడ్డికి కావాల్సింది. మళ్ళీ అధికారంలోకి రావాలి, ఓట్లు రావాలి. ఒకవేళ వీళ్ళనే జైలుకి వేస్తేనో ఇంకేదో చేస్తానో, నేను జైలు పోతే నాకు సింపతి వచ్చింది, జగన్ జైలు పోతే జగన్కి సింపతి వచ్చింది, చంద్రబాబు జైలు పోతే చంద్రబాబుకి సింపతి వచ్చింది, ఇలా కేటీఆర్ను హరీష్ రావును జైలు వేస్తే వాళ్ళకు కూడా సింపతి వస్తుందేమో భయం రేవంత్ రెడ్డికి. సో ఏం కావాలి వాళ్ళకి? జైలు వేయడం కాదు, ఓట్లు రావాలి. దబ్బన సింపతి వచ్చి వాళ్ళకి పొలిటికల్ గెయిన్ అయితే అల్టిమేట్గా రాస్ అవుతాడు. కాబట్టి జైలు వేయరు, సందర్భం చూస్తారు, సమయం సందర్భం. ఆ పర్టికులర్ సిచ్యువేషన్లో అరెస్ట్ చేస్తే ఎవరికి పొలిటికల్ గెయిన్ అవుతుంది, ప్రజలు ఎటువైపు కరెక్ట్గా ఆలోచిస్తారా లేదా? కేటీఆర్ను జైల్లో వేసిరు మంచి